doing super great. And this is also, I want to be in Big Boss at least for 2 hours. And you people are really doing great. Yes. Big Boss, thank you so much for inviting me here. Thank you so much. So super. ఏంటి మీరింటికి వచ్చాను కూర్చొని మాట్లాడారా? ఇది నబీల్. హాయ్ నబీల్. కుక్ చేయాల్సింది కావ్య, మీరందరూ కూర్చొని హ్యాపీగా తినండి అన్నారు. అంత ధైర్యం ఉంటే తినండి నేను చేసిన వంటని. నేను కూడా జస్ట్ జోకింగ్. ఆ తర్వాత ఎలా ఉంది? అయ్యో ఇంత పెద్ద హౌస్ లో ఉన్నారా? చూడండి, గ్లాస్ విండోస్ లో బెడ్రూమ్స్. ఇవన్నీ చిన్నప్పుడు ఆశలు, ఒక గ్లాస్ లో ఉండాలి బెడ్రూమ్ అంటే. మన మూవీస్ లో చూస్తాం కదా, అవన్నీ చాలా బాగా జీవిస్తున్నారు. హౌస్ చూస్తాం. అండ్ ఓకే, అందరూ ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉన్నారా? బట్ టాప్ 5 కి వచ్చారు. రియల్లీ గ్రేట్. అంత మందిని ఓవర్కమ్ చేసి ఈ పొజిషన్ కి వచ్చారంటే మామూలు విషయం కాదు. ఇంత డిజిటల్ లైఫ్ లో డెవలప్ అయి ఉంటాయి. డిజిటల్ లైఫ్ లో అసలు అమ్మాయిలంటే మొగుడు లేకుండా ఉంటారేమో, మొబైల్ ఫోన్ లేకుండా ఉండలేరు. ఇక్కడ వచ్చి మొబైల్ ఫోన్ లేకుండా లేకుండా చెప్పరా? లేడు. ఐ మీన్ ఎక్కువ మొబైల్ ఫోన్ వచ్చేసి వైఫ్ గా హస్బెండ్ గా పట్టుకొని ఐ మీన్ నిద్రపోవడం కానీ, బాత్రూమ్ లో ఉండడం కానీ. ఇప్పుడు బాత్రూమ్ లో కూడా మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్నాం కదా అందరూ. కానీ హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒక మొబైల్ ఫోన్, టీవీ ఏం లేకుండా మనం అందరూ ఈ జనరేషన్. కానీ మీరు అలవాటు చేసుకున్నారు. నాగ్ సార్ వస్తారా అంటే, నాగ్ సార్ నటించిన మూవీ కూడా పెట్టరు. నాగ్ సార్ ఇప్పుడు ఉన్న షో హోస్ట్ మాత్రమే పెట్టారు, కానీ మూవీస్ కూడా పెట్టరు. సో దట్స్ రియల్లీ బిగ్ థింగ్. అండ్ యూ పీపుల్ ఆర్ గ్రేట్. చూద్దాం రండి. ఓకే, దిస్ ఇస్ జీబ్రా ఉంది కాబట్టి జీబ్రా రూమ్. దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ రూమ్. ఇదే ఈ రూమ్ ఏంటని నేనే చెప్తా. చెప్పు, ఇదే రూమ్. ఇది ఏ రూమ్ అంటే పీకాక్ రూమ్. ఎందుకంటే పీకాక్స్ ఉన్నాయి కాబట్టి. ఇంకో పీకాక్ వచ్చింది కాబట్టి మా హౌస్. నేను గోల్డెన్ పీకాక్ రా. ఓకే, సరిపోతుందా? 2 బెడ్ మీద పడుకోవాలి మొత్తం అంత పడుకోవాలి. బట్ ఇప్పుడు ఖాళీ కాబట్టి 1 9 బెడ్స్. ఓ ఓకే. యాక్షన్ రూమ్ తెలుసా? యాక్షన్ రూమ్ లో గేమ్స్ ఆడతాం. ఓకే ఓకే. ఇక్కడ నుంచి ఇది డోర్. అది లాక్ ఉంటది. బట్ ఏంటి ఎవరి రూమ్ ఇది? అఫ్ కోర్స్ పీకాక్ ఉంది కాబట్టి అది మా ప్రేరణ రూమ్. ఈ పీకాక్ నీదది. నువ్వు పీహెన్ రా. మేల్ అంటే పీహెన్ అంటారు. ఇది దిస్ ఇస్ బటర్ఫ్లై రూమ్. డ్రాగన్ ఫ్లై ఇది. ఓ ఓకే ఓకే. ప్రేరణ బెడ్ తో ఉంది సామాన్లు అన్ని. ఇదే ప్రేరణ బెడ్. ప్రేరణ నా చేతికి ఏమో వేసుకు రాలేదు. ప్రేరణ బ్రేస్లెట్ ఏదైనా ఇవ్వ. చుమ్మా. ఓకే. ఇవన్నీ నబిల్ ఐలాషెస్. నబిల్ కళ లేకుండా పోయింది, నీ లేకుండా. అవునా? అలా కళలు కనవద్దు. చాలా బాగా దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రాజా. నువ్వు రావాలి అవినాష్, నువ్వు రావాలి. నువ్వు లేకుండా నిజమే. ఎవరెవరు చేస్తున్నారు? సిముకి అండ్ హరి. ఇంకా బయట ఏం నడుస్తుందో లోపల చెప్పకూడదు అన్నాడు. నడుస్తుంది చెప్పక చెప్పు. మంచిగా ఉంది కదా షో. చాలా మంచిగా ఉంది. ఇండియాస్ నంబర్ 1 కూడా అయింది. హీల్స్ అలౌడ్. అవునా? అవునా? ఓ కిచెన్
టీ కాఫీ మన తాగుతాం. మా టీ కాఫీ ఏం తాగుతాం? ఏంట్రా ఇవన్నీ మీరు చాలా క్లీన్ గా పెట్టుకోవాలి కదా. ఇక్కడ చూడు, ఇప్పుడే చేస్తారా? చెప్పలేదా మీకు? క్లీన్ చేసే పడుకుంటారా? తిన్నావా? తింటావు ఏమైనా? మా ఫుడ్ తింటావు వదిలే. చెప్పు, టీ కాఫీ మా కావాలి. లేదు, నేను టీ కాఫీ తాగను. పప్పు తిని తిని ముద్దపప్పులో అయిపోకు. నువ్వు నేను బక్కగా అయిపోయి చూసావా? మొత్తం పోయింది. కానీ అందరూ వెయిట్ లాస్ అయ్యారు, నువ్వు మాత్రం అంతగా నాకు కనిపించలేదు. అంటే నేను వెయిట్ లాస్ అవ్వలేదా? నువ్వు చాలా బాగా కనిపించిందిరా. చాలా లడ్డు ఇట్లా అయిపోయినావు సార్. నేను ఎప్పుడు చబ్బిగానే ఉంటాను. లేదు, నేను ఇప్పుడే అన్ని తినేసి వచ్చాను. మీతో చాలా బాగా మాట్లాడాలి అని అన్ని తినేసి వచ్చాను. నేను ఎంటర్టైన్ చేయడానికి ఒక కాన్సెప్ట్ అనుకున్నాను. యాక్చువల్లీ ఎవరైనా గెస్ట్ వస్తే ఎంటర్టైన్ చేద్దామని నేను అనుకుంటున్నాను మార్నింగ్ నుంచి. సో అది రేట్ చేస్తాను. చేద్దాం. ఆనియన్ ప్రైస్ అన్ని బయట ఎక్కువ అయింది తెలుసా? ఆనియన్ గార్లిక్ ప్రైస్ అన్ని ఎందుకు మీకు ఇంత ఎక్కువ పంపిస్తున్నారని బాధపడుతున్నా. బయట విషయాలు చెప్పొద్దు, ప్రైస్ ఎక్కువ అయింది అని చెప్పండి. పుష్ప రిలీజ్ అయిందా? తెలీదు. తెలుసు అవునా? అదే అండి చెప్పండి కదా. 100 crores కలెక్షన్ చేసింది. ఎన్ని క్రోర్స్? బయట విషయాలన్నీ చెప్పకూడదురా, నాకు చాలా నియమాలు ఉన్నాయి. మమ్మీ డాడీ ఎలా ఉన్నారు? బాగున్నారా? బయట విషయాలు చెప్పకూడదురా. చూడు, నేను బిగ్ బాస్ ఏం చెప్తే అది వింటాను తెలుసా. నేను ఒక ఒబీడియంట్ వన్ డే కంటెస్టెంట్. ఒబీడియంట్ వన్ డే కంటెస్టెంట్. సో బిగ్ బాస్ సీరియస్ పెడుతున్నాను. నేను బిగ్ బాస్ రెగ్యులర్ చూస్తున్నా ప్రతి ఎపిసోడ్. నేను చూడు కూర్చొని చెప్తాను. మీరందరూ కూర్చోండి. చెప్తున్నా. ఇలా నాకు సార్ వస్తున్నప్పుడు ఇలానే కూర్చుంటారు కదా, అలా కూర్చుంటాం. అక్కడ నుంచి మిమ్మల్ని నాకు సార్ చూస్తారు కదా. నాకు సార్ అంటే అంత ఇష్టం, అందుకోసమే రావాలి అనుకున్నాం బిగ్ బాస్. ఇక్కడ కంప్లీట్ ఫుల్ సెంట్రలైజ్డ్ ఏసీయా? ఫ్యాన్స్ ఉండవా? లోపలే పెట్టలేదు. కావ్య సీరియల్ పేరు కావ్యానే తెలియదు. బిగ్ బాస్ కావ్య పిలిచారు. ఇంకా నా పేరు కావ్యానే. డిన్నర్ ఆల్రెడీ చేసేసాను. డిన్నర్ చేశాను కాబట్టి విన్నర్స్ అందరినీ చూడడానికి వచ్చాను. డిన్నర్ నిన్న నైట్ చేశాను కదా, ఆ తర్వాత చేయలేదు. ఇప్పుడు నేను ఫుల్ డైట్ లో ఉన్నాను కాబట్టి 24 hours తర్వాతనే తినాలి మళ్ళీ. చేయమంటావా? చేద్దాం. చేద్దాం అంటున్నామే. చేద్దాం. సోలో ఒక్కదానివే కదా? అవును, ఎందుకంటే వేరే గెస్ట్ వస్తే ఆ గెస్ట్ కి వెయిట్ చేసి ఇద్దరు. లేదు, నేను ఒక్కదానిది. మనం చేద్దాం. ఒక్కదాన్నే నేను. ఓకే, సో మీకందరికి బ్రహ్మముడి అంటే ఇష్టమా? బ్రహ్మముడిలో ఇప్పుడు ఏం నడుస్తుంది తెలుసా? ఫుల్ ప్రాబ్లం. ఇప్పుడు నేను నా హస్బెండ్ ను కొంచెం కలిసాం. నేను రాజు. బ్రహ్మముడిలో వచ్చేసి మేము ఉమ్మడి కుటుంబంగా ఉంటున్నాం కదా. ఆడియన్స్ అందరికి నచ్చింది ఏంటంటే అదే తెలుగు ట్రెడిషన్ ని ఫాలో చేసుకొని ఇప్పుడు కూడా ఉమ్మడి కుటుంబంలా జాయింట్ ఫ్యామిలీగా ఉన్నారని. కానీ అక్కడ చాలా గొడవలు జరుగుతున్నాయి. ఒక్కొక్కరు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా జాయింట్ ఫ్యామిలీ అంటే. సో ఇప్పుడు మీరు లోపల ఉన్నారు. ఇప్పుడు మీకు రిలేషన్షిప్స్ గురించి చాలా వాల్యూ ఇంకా పెరిగి ఉంటది వాళ్ళని చూడకుండా ఇక్కడ ఉండిపోయి. అఫ్ కోర్స్ కదా, ఒంటరిగా ఉన్నప్పుడు ఫ్యామిలీ మన బ్లడ్ రిలేషన్ ఎవరిని చూడకుండా ఉన్నప్పుడు. సో నేను ఒక్కొక్క క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? సో ఎవ్రీథింగ్ ఈస్ జస్ట్ ఫర్ ఫన్. ఓకేనా? ఫస్ట్ ప్రేరణ నీకు చాలా ఇష్టం. నువ్వు సిస్టర్ అంటే శ్రీపద అని చెప్పడానికి వస్తున్నావు అంటూ రియాక్షన్ ఇచ్చారు కదా. అలా ఓకే. ప్రకృతి అంటే ప్రకృతి కంబం ఇస్ వెరీ నీకు
చాలా చెల్లి ఇష్టం కదా. సో నువ్వు శ్రీపద, మీ హస్బెండ్ శ్రీపద, ప్రకృతి ముగ్గురు వెళ్తున్నారు, ఒక ఐలాండ్ కి వెళ్తున్నారు. ఓకే, ఐలాండ్ కి వెళ్తున్నారు, చాలా బాగా హ్యాపీగా వెళ్తున్నప్పుడు అక్కడ ఉంటారు, ఒక 3-5 days స్టే చేస్తారు. మళ్ళీ రిటర్న్ రావాలంటే బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కావాలను